ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరికీ ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ 1951లో జనసంఘ్ పేరుతో పార్టీని స్థాపించుకోవడం జరిగింది. తదనంతరం జనతా పార్టీలో విలీనం చేసి 1970లో కలిసి ప్రభుత్వంలోకి రావడం, ఆ ప్రభుత్వంలో సరైన విధానాలు లేని కారణంగా వ్యతిరేకించి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా వ్యతిరేకించి బయటికి రావడం, అదేవిధంగా 1980లో భారతీయ జనతా పార్టీని ఏప్రిల్ 6వ తేదీన స్థాపించుకోవడం జరిగింది. పార్టీ ఆవిర్భావ దినం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే పెద్దలు వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు అనేక సంవత్సరాలు కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైతే 1983లో జరిగిన ఎన్నికల్లో 2 స్థానాలతో ప్రస్థానం ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చేదానికి ఎన్ని సీట్లు అవసరమో పూర్తి మెజార్టీతో 3 సార్లు అధికారంలోకి వచ్చేదానికి భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ నాయకుల కష్ట ఫలితం ఈ రోజు మనందరం కూడా అనుభవిస్తున్నాము. అదేవిధంగా ఆ తరువాత వచ్చినటువంటి నాయకులు అనేక మంది, వెంకయ్యనాయుడు గారు కావచ్చు, బంగారు లక్ష్మణ్ గారు కావచ్చు, అదేవిధంగా దత్తాత్రేయ గారు కావచ్చు, హరిబాబు గారు కావచ్చు, అదేవిధంగా మన ఇప్పుడున్నటువంటి అమిత్ షా గారు కావచ్చు, అదేవిధంగా నడ్డా గారు, మోడీ గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు 3 సార్లు అధికారంలోకి వచ్చేదానికి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి ప్రజలకు కావలసిన అవసరాలన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేసి ప్రజలని అభిమానం చూరగని ఈరోజు ముందుకు పోతున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు నెల్లూరు జిల్లాలో మనం ఏదైతే జనసంఘ్ సమయంలో కూడా మనం ఎమ్మెల్యేలుగా ఇక్కడ అన్నదాత మాధవరావు గారు 1972లో మన నెల్లూరు ప్రాంతం నుంచి అన్నదాత మాధవరావు గారు గెలవడం, అదేవిధంగా వైసీ రంగారెడ్డి గారు ఎమ్మెల్సీగా మన నెల్లూరు ప్రాంతం నుంచి 3 సార్లు పోటీ చేసి 2 సార్లు విజయం సాధించి మనం ఎమ్మెల్సీగా మన వైసీ రంగారెడ్డి గారు పనిచేయడం, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు జనతా సమయంలో ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత 1983లో ఉదయగిరి నుంచి మళ్లీ రెండోసారి కూడా ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత ఎమ్మెల్యేగా గెలవడం, అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ అధ్యక్షులుగా మన ప్రాంతవాసి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతా పార్టీ కోసం అనేక సంవత్సరాలు పనిచేసి ఆయన చివరిలో ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేసి ఇప్పుడు ఆయన ఉండడం జరిగింది. ఆ విధంగా నెల్లూరు ప్రాంతంలో మనం ఎప్పుడైతే జనసంఘ్ గాని భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నెల్లూరు జిల్లాలో మనం సుమారుగా మన నాయకులందరూ కూడా వాళ్ళ ప్రాంతంలో ఆంజనేయ రెడ్డి కావచ్చు, వరదయ్య గారు కావచ్చు, సురేష్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలా మంది నాయకులు, రంగారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో సర్పంచుల్ని, ఎంపీటీసీలని గెలిపించి అందరినీ కూడా మనందరినీ కూడా కొత్త యువతనందరినీ కూడా తయారు చేసినటువంటి నాయకులు మన జిల్లాలో అనేక మంది ఉన్నారు. మనం గతంలోనే అనేక ప్రాంతాల్లో గెలిచినటువంటి వాతావరణం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ నెల్లూరు జిల్లాలో అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా పనిచేస్తారని చెప్పి కార్యకర్తలందరూ కూడా ఆశిస్తూ ఈ రోజు ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక పండుగ వాతావరణంలో ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈరోజు శ్రీరామనవమి, శ్రీరాముడు జన్మించిన రోజు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా జన్మించిన రోజు. 45 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో భారతీయ జనతా పార్టీ అనేక మంది నాయకులు, కార్యకర్తల త్యాగ ఫలితంగా ఈరోజు 3వసారి కేంద్రంలో బీజేపీ రావడమే కాదు, భారతదేశంలో 75% భూభాగంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వారి నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి అయ్యే సమయానికి ఈ దేశము ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉండేది. కానీ 11వ ఆర్థిక శక్తి నుంచి ఈరోజు 5వ ఆర్థిక శక్తిగా
ఈరోజు ప్రపంచంలో భారతదేశం నిలబడ్డది. 2027 కల్లా ప్రపంచంలో ఉండే 3 అతి పెద్ద ఆర్థిక శక్తుల్లో భారతదేశం ఒకటి కాబోతుందనే విషయంలో ఈరోజు ప్రపంచం అంతా గుర్తిస్తుంది. జనసంఘ నుంచి అనేక మంది కార్యకర్తలు, నాయకులు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అదేవిధంగా అంతకుముందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వాళ్ళ బలిదానాల ఫలితంగా భారతీయ జనతా పార్టీ నిర్మాణం ఈరోజు 1975లో జనసంఘని దేశం కోసం జనతా పార్టీలో విలీనం చేయడం జరిగింది. ఈరోజు అనేక మంది కార్యకర్తల, నాయకులు, కార్యకర్తల బలిదానం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక అద్భుతమైన రాజకీయ ప్రపంచంలోనే ఒక పెద్ద రాజకీయ శక్తిగానే కాకుండా భారతదేశాన్ని కూడా ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడం కోసం, భారతదేశం యొక్క సాంస్కృతిక విలువలు, అదేవిధంగా భారతదేశం యొక్క గొప్పతనము, సనాతన ధర్మము, భారతదేశము ప్రపంచానికి విశ్వగురుగా ఉండింది. మళ్ళీ అదే స్థాయికి తీసుకురావడం కోసం బీజేపీ మిత్రపక్షాలన్నీ పనిచేస్తున్నాయి. ఈరోజు ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నరేంద్ర మోడీ గారి యొక్క మాటకు విలువ ఉంది. అందువల్ల ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారి నాయకత్వం గొప్పతనం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక గొప్ప దేశంగా తయారవుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు ఆ నెల్లూరు జిల్లాలో కూడా బీజేపీ ఘన విజయాలు గతంలో సాధించాం, మళ్ళా కూడా సాధిస్తాం. ఈరోజు మరొకసారి కార్యకర్తలకు, నాయకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.